తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్. వారికి ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయింది. పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షల సహాయం అందిస్తుండగా ఖర్చును తగ్గించేందుకు గాను ఇసుకను ఉచితంగా ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచిత ఇసుక సరఫరాపై సర్కార్ దృష్టి పెట్టింది. ఈ మేరకు 4 ఉన్నత అధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను స్థానిక వాగుల నుంచి అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఖర్చు తక్కువగా ఉంటుందని అంచనా వేస్తోంది. తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్. వారికి ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయింది. పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షల సహాయం అందిస్తుండగా ఖర్చును తగ్గించేందుకు గాను ఇసుకను ఉచితంగా ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరాపై సర్కార్ దృష్టి పెట్టింది. ఈ మేరకు 4 ఉన్నత అధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇక ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, స్పందన ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్. అయితే ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే నిర్మించుకుంటారో వారికి ఉచితంగా ఇసుక రవాణా చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా డిసైడ్ అయ్యారు. ఆ పేదల ఇంటి నిర్మాణం కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఇంటి జాగా ఉండి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి 5 లక్షల ఆర్థిక సాయం చేస్తుంది. మొదటి విడతగా, రెండో విడతగా ఎవరికైతే ఇంటి స్థలం లేదో వారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు కూడా ఇవ్వనుంది. విడతల వారిగా మొత్తం 4 విడతల వారిగా లబ్ధిదారుల అకౌంట్ లో ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అమౌంట్ కూడా జమ కానుంది. అయితే ఖర్చును తగ్గించుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ఉచిత ఇసుక రవాణా చేయాలని కూడా డిసైడ్ అయింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు ఇల్లు నిర్మాణం చేయాలంటే పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది కాబట్టి మరి ఒకవైపు సిమెంట్ ధరలు, మరోవైపు ఇసుక సంబంధించి కూడా కొరత కూడా ఏర్పడుతుంది. ఎక్కువ ధరలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే మరి ఉచితంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కూడా ఇసుక రవాణా చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలోనే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కూడా ఇటు 4 విడతల్లో కూడా ఈ యొక్క ఇసుక రవాణా చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇటు 4 ఉన్నతాధికారులు కూడా ఒక కమిటీ కూడా వేశారు. అయితే ఇసుక సరఫరాకు ఎటువంటి కొరత రాకుండా ఏం చేస్తే బాగుంటుందని కూడా ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజ్ చేయనుంది. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను స్థానిక వాగుల నుంచి అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఖర్చు కూడా అంటే ఈ స్థానిక వాగుల నుంచి తరలిస్తే తక్కువ కూడా ఖర్చు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో పక్క జిల్లా నుంచి కూడా తరలించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి అది ఖర్చుతో కూడుకున్న పని. మరి దీనితో ఎలాంటి చర్యలు తీసుకోవడంపై కూడా అధికారుల అధ్యయన కమిటీ కూడా చేయనుంది. మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇటు 4 పథకాలను ఈ నెల 26న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఇటు ఇందిరమ్మ ఇళ్లతో పాటు అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, అదేవిధంగా ఇటు రేషన్ కార్డ్స్ అంటే ఏదైతే 563 మండలాలు ఉన్నాయో అందులో దాదాపు ఒక్కొక్క గ్రామాన్ని కూడా ఎంపిక చేశారు. ఎంపిక చేసిన గ్రామాల్లో కూడా ఈ యొక్క లబ్ధిదారులు కూడా దాదాపు 72,000 మంది ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేశారు కాబట్టి ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనటువంటి 72,000 మంది కూడా ఈ ఉచిత ఇసుక రవాణా కూడా చేస్తున్నారు. మరోవైపు ఇటు విడతల వారిగా మార్చి 30 వరకు కూడా అందరికి కూడా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇతర పథకాలు కూడా ఇస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క ఇండ్ల నిర్మాణం ప్రధానంగా ఇసుక అవసరం అవుతుంది కాబట్టి మరి ప్రస్తుత మార్కెట్ లో ఇసుకకు భారీగా డిమాండ్ ఉంది. మరి ఇప్పటికే చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఆన్లైన్ సిస్టమ్ కూడా పెట్టింది. మరి ఇటు మన ఇసుక మన వాహనం స్కీమ్ ద్వారా కూడా ఆన్లైన్ లో ఇసుక బుక్ చేస్తే ఎప్పుడు వస్తుంది తెలియని పరిస్థితి కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కూడా త్వరితగతిన చేపట్టేందుకు కూడా మరి ప్రభుత్వమే ఉచితంగా ఇసుక రవాణా చేయాలని కూడా భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు ఇసుక రవాణాపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి ఇటీవల మంజూరైనటువంటి పత్రాలు అందుకున్నటువంటి దాదాపు 72,000 మందికి లబ్ధిదారులకు కూడా ఇటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా ఇసుక రవాణా చేయనున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం. మరి తెలంగాణలో ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని సర్కార్ కూడా చెప్పింది. మరి ఈ నేపథ్యంలో తొలి విడతలో భాగంగా ఇల్లు ఎవరికైతే ఇంటి జాగా ఉంది, ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లను కూడా కేటాయించింది. మరి చాలా వరకు కూడా ఇంకా చాలా మంది కూడా కేటాయించాల్సి ఉంది. ఎందుకంటే చాలా మంది ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఓన్లీ 563 మండలాల్లో ఒక్కొక్క గ్రామాన్ని మాత్రం ఎంపిక చేసి ఆ ఒక్క గ్రామంలోనే పూర్తి స్థాయిలో ఒక ఇందిరమ్మ ఇళ్లకు కూడా దాదాపు 72,000 మంది ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేశారు. మరి ఈ నేపథ్యంలో మరోవైపు ఇటు మార్చి 31లోగా పూర్తి స్థాయిలో అందరికీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి
ఇళ్ల చొప్పున కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తామని కూడా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో విడుదల వారీగా అందరికీ ఈ యొక్క ఇందిరా మిల్లు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధం అవుతుంది. మరి మొదటి విడతలో భాగంగా ఎవరికైతే ఇంటి జాగా ఉంది, ఇల్లు లేదో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఇందిరా మిల్లు కూడా మంజూరు చేస్తుంది. మరి దానిలో భాగంగా ఇప్పటికే ఇటు మొదటి విడతలో భాగంగా 72,000 మందిని కూడా ఇందిరా మిల్లు సాక్షి చేసేది కాబట్టి మరి ఈ ఇళ్లకు కూడా ఉచితంగా ఇసుక రవాణా చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో మరి అధికారులతో కూడా ఒక అడ్వైజర్ కమిటీ కూడా వేయడం జరిగింది కాబట్టి మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొని మరి త్వరలోనే అంటే సతీష్ ఇప్పటికే ఎన్ని లక్షల మంది దరఖాస్తు ఇందిరమ్మ ఇళ్లకు రేవంత్ సర్కార్ ప్రకటించింది కదా, సొంత ఇల్లు ఉన్న వారికి మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించింది కాబట్టి మరి ఇప్పటివరకు అంటే విడతల వారీగా మంజూరు చేయనున్నారా? తొలి విడతలో ఎన్ని లక్షల మంది ఇళ్లకు మంజూరు చేయబోతున్నారు? ఎస్ స్పందన, ప్రజెంట్ అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి 563 మండలాల్లో ఒక్కొక్క గ్రామానికి పూర్తి స్థాయిలో ఈ పథకాలను ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. అయితే మార్చి 31లోగా అన్ని గ్రామాలకు కూడా ఇందిరమ్మ ఇళ్లతో పాటు మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, అదే విధంగా రైతు భరోసా అన్ని కూడా ఇస్తామని కూడా చెప్పింది. ఇప్పటికే ఇటు రైతు భరోసా సంబంధించి కూడా ఈ నెల అంటే ఫిబ్రవరి 2న కూడా ఒక రైతు భరోసా మిగతా రైతుల అకౌంట్ లో వేసేందుకు కూడా ఎవరికైతే సాగు యోగ్యమైన భూములు ఉన్నాయో వాళ్ళకి వేసేందుకు కూడా ఒకవైపు సిద్ధం అవుతున్నాయి. ఇక ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వస్తే మాత్రం ప్రతి నియోజకవర్గానికి అంటే రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కూడా చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,50,000 ఇళ్లు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కానీ ప్రజెంట్ మాత్రం దాదాపు 8 లక్షల పైగా దరఖాస్తులు వచ్చాయి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం. మరి దానిలో ఇంకా స్క్రూటినీ చేయాల్సి ఉంటది. ఎవరు లబ్ధిదారులు అంటే కొంతమందికి ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళకు కూడా ఇల్లు శాంక్షన్ అయినట్టు కూడా గ్రౌండ్ లెవెల్ లో తెలుస్తా ఉంది. మరి కొంతమంది అధికారులు చేతివాటమా లేకపోతే ఇందిరమ్మ కమిటీలో చాలా వరకు కూడా కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలే ఉన్నారు. మరి ఇందులో వాళ్ళు సూచించిన వారికే ఇటు ఇందిరమ్మ ఇల్లు గానీ ఇతర పథకాలు రైతు భరోసా గానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లేకపోతే ఇటు రేషన్ కార్డ్స్ కూడా వస్తున్నాయని కూడా కొంతవరకు ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా సేకరిస్తుంది. మరి వీటన్నిటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది రూరల్ లో మాత్రం కొంతమంది లోకల్ లీడర్ల ఆధిపత్యం కొనసాగుతుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి అర్హులైన వారికి మాత్రం ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని కూడా చెప్తుంది ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం. మరి కానీ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ఆ పరిస్థితి లేదు. కొంతమందికి ఇల్లున్న వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన పరిస్థితి చూస్తాం. చాలా వరకు కూడా దాదాపు ఇటు గ్రామ సభలు కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది ఆరోపణలు కూడా చేస్తారు ఇతరులపై. కొంతమందికి ఉన్న వారికే మళ్ళీ ఇస్తున్నారు, లేని వారికి మాత్రం అర్హులైన వారికి ఇయట్లేదని కూడా ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి మరి వీటన్నిటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. మరి నిష్పక్షపాతంగా ఎవరికైతే ఇల్లు లేదు ఉంటుందో వాళ్ళకి ఇంటి జాగా ఉన్న వారికి మొదటి దశలో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తాం. ఎవరికైతే ఇంటి జాగా లేదో వారికి రెండో దశలో ఇంటి జాగాతో పాటు ఇంటి నిర్మించి ఇస్తామని కూడా చెప్తుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో చర్యలు కూడా చేపడుతుంది. మరి త్వరలోనే దాదాపు మార్చి 30 లోపు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకు మండలాలకు కూడా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం గ్రామ లెవెల్లో మాత్రం కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే కింది లెవెల్ ఉంటారో వాళ్ళు మాత్రం ఇందిరమ్మ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వాళ్ళు సూచించిన వారికి కొందరికి ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి, కొంతమందికి రేషన్ కార్డ్స్ వస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి మరి వీటన్నిటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇటు ఎంఆర్ఆర్ నుంచి ఎంపీడీఓలు జిల్లా కలెక్టర్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంది కాబట్టి మరి వీటన్నిటిపై కూడా త్వరలోనే ఒక సమీక్ష సమావేశం నిర్వహించి పూర్తి స్థాయిలో పక్షాలు చేసిన తర్వాత నిజమైన అర్హులకే యొక్క ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.